హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాండి. ఇలా చూడండి, ఇవి వచ్చేసి మినపగుండ్లు అండి. చాలామంది ఉద్దిబ్యాళ్ళు అంటారు, మినపగుండ్లు అంటారు. అవి పొట్టు మినపగుండ్లు అనమాట. చాలా హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. అక్కడ వచ్చేసి తెల్ల నువ్వులు, ఇక్కడ వచ్చేసి రాగులు, తర్వాత ఇక్కడ బెల్లము, ఇది వచ్చేసి కొబ్బరి పౌడర్ అనమాట. ఒట్టి కొబ్బరి పౌడర్, అది కొబ్బరి అనేది పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుంటున్నా అండి. ఇలా చూడండి, ఈ మినపగుండ్లు వాడడం వల్ల చాలా చాలా ఆరోగ్యానికి మంచిదండి. మనమైతే చాలామంది వాడట్లేదు ఇప్పుడు అసలు. ఆ మినపగుండ్లు అంటే ఏంటో అనేది కూడా తెలియదు. కానీ ఇలాంటివన్నీ వాడుతూ ఉండండి, ఆరోగ్యం బాగుంటుంది. ఇలా చూడండి, ఇప్పుడైతే మినపగుండ్లు అయితే వేసుకున్నాను కదా. ఈ ముందే బాగా కడిగి క్లీన్ చేసి ఆరబెట్టేసుకున్నా అండి. ఊరినే కడగాలి అంతే, ఏమన్నా గలీజ్ ఉంటుందని కడగాలి అంతేను. ఇంకా కడిగి ఆరబెట్టేసుకున్నాను అనమాట. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుని అట్లా కడిగేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఎక్కువైతే ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు. అలా రెడీ చేసి పెట్టుకొని ఇలా స్లో మంట మీద మంచి స్మెల్, తర్వాత కొద్దిగా రంగు వస్తాయండి, అంతవరకు వేయించుకోవాలి. ఇవే నల్లగా ఉన్నాయి, మళ్ళీ మనకి ఏతాయా లేవా అనేది ఎట్లా తెలుస్తుందంటే మంచి స్మెల్ వస్తుందండి వేగేటప్పుడు. అప్పుడు అవి చెట్టపట్ట అంటాయి, తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది. మనకు ఆ స్మెల్ చూడగానే ఇంకా ఏగినాయని అర్థమవుతుంది అనమాట. అంత బాగుంటుంది ఆ స్మెల్. ఇలా చూడండి, అసలు ఇప్పుడు పాతకాలంలో ఇలాంటివి ఎక్కువగా తిని మంచిగా దృఢంగా హెల్తీగా ఉండేవాళ్ళండి. ఎముకలకు కానీ అసలు ఏ నొప్పులు ఉండేటివి కాదు. ఇప్పుడు చూస్తే చిన్న చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి కదా. ఇప్పుడు చూడండి, రాగులు మంచి స్మెల్ వస్తున్నాయి, రంగు కూడా కొంచెం వేరే అయింది కదండి. అందుకోసం ఇంక ఇప్పుడైతే రాగులు వేసాను అనమాట. కొద్దిగా ఇంకొక రాగులు తొందరగా వేగుతాయి కదా, మళ్ళీ బ్లాక్ కాకూడదండి. బ్లాక్ అయితే ఇంకా లడ్డులంతా సేదుగా వస్తాయి. అందుకోసం స్లో మంట మీద నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు దించేస్తాం 1 నిమిషం అన్నప్పుడు ఇట్లా తెల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చండి. ఇందులోకి వచ్చేసి తెల్ల నువ్వులే వేయాలి, నల్ల నువ్వులు అయితే వేయకూడదు. తెల్ల నువ్వులు వేస్తేనే చాలా బాగుంటుంది. అందుకోసం అయితే ఇలా అప్పటి కాలంలో ఇలా చేసుకొని వాడే ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుంటారు. ఇప్పుడు చూస్తే మనం చిన్న చిన్న పిల్లలకు కూడా ఆరోగ్య సమస్యలు అయితే చాలా ఎక్కువైపోయినాయి. నేను ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నా అంటే కొంతమంది అన్న ఇలా మారుతారు, ఇన్ని వస్తువులు ఉంటాయి, అవి చిరుధాన్యాలతో ఇలా చేసుకోవచ్చు అనేది తెలుస్తుందని చెప్పేసి నేనైతే నాకు తెలిసిన వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట. నేను చేసే వంటలు, నాకు తెలిసిన హెల్త్ గురించి. ఎందుకంటే నేను హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను ఫ్రెండ్స్. అందుకోసం ఇలాంటివన్నీ వాడి తగ్గించుకున్నాను అనమాట. అందుకోసం అయితే ఇప్పుడు నేను మీకు కూడా కొంతమందికి ఇలా చూపిద్దామని తెస్తున్నాను. ఇవి వచ్చేసి చూడండి, బాగా మంచి కలర్ వచ్చినాయి కదండి, మంచి స్మెల్ కూడా వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి అవి ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి, బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టాలి, లేదు వేడి మీద అయితే పట్టేకి రాదు. ఇంకా ఇవి బాగా గుండె కింద రుబ్బుతారు ఫ్రెండ్స్. ఇవి గుండె కింద రుబ్బితే ఆయిల్ వస్తుంది, ఎంత బాగుంటుందో. కానీ మనకు అంత అనుకూలం లేదు కాబట్టి మిక్సీ పట్టడమే. ఇలా చూడండి, మిక్సీ అయితే పట్టేసాను అనమాట. ఇప్పుడు చూడండి, కొద్దిగా నూకే పట్టుకోవాలండి. చాలా నున్నగా పట్టేస్తే మినపగుండ్లు అనేది తినేటప్పుడు పొంటికంతా కలుసుకొని వస్తుంది. అందుకోసం అలా కలుసుకొని రాకూడదు అంటే కొద్దిగా నూకు పట్టాలి. ఇలా చూడండి, ఇందులో అన్నీ ఆరోగ్యకరమైనవేనండి మినపగుండ్లు. సరే, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ బెల్లం అయితే తీసుకున్నాను కదా. ఆ 3 కప్పులకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. స్వీట్ కావాలంటే ఇంకా వేయచ్చు, కానీ మాకైతే సరిపోతుందని నేను అంతే తీసుకున్నాను అనమాట. ఇంకెక్కువ తీసుకోలేదు. 3 కప్పులకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి 1 గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. ఇలా చూడండి, కొద్దిగా తక్కువ వేసాను. ఇది బెల్లం అయితే పాకు పట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఊరికే మామూలుగానే మనకి అదంతా కరిగిపోతే చాలు, అంతేను. అంత కరిగిన తర్వాత ఇలా చూడండి, ఇప్పుడైతే అంత కరుగుతూ ఉంది కదా. మనకి బెల్లంలో ఏదైనా గలీజ్ ఉంది అనుకుంటే మనం టీ వడేస్తాం కదా, అలా వడేసుకోవచ్చు. కానీ ఇందులో ఏం లేదు, అందుకోసం నేనైతే వడేయలేదన్నమాట. ఊరికే బెల్లం ఒకటి కరిగించుకోవాలండి. మళ్ళీ పాకు అలా పడకూడదు. పాకు పడితే లడ్డులో మంచిగా రావు, గట్టిగా అయిపోతాయి. అందుకోసం ఊరికే ఇట్లా కరిగించుకోవాలి అంతే. బెల్లం కరిగించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చూడండి, బెల్లం అంతా అయితే కరుగుతుంది. అలానే పెట్టేసినామనుకో, అలా కలిదిప్పాలండి. మనం అలానే పెట్టేసినామనుకో అడుగంతా అంటుతుంది అనమాట. అందుకోసం అట్లా అడుగు అంటుకోకుండా ఇలా కలిదిప్పుతూనే ఉండాలి.
ఇలా చూడండి, ఇప్పుడు అంతా అట్లా అంటేనే కరిగిపోతుంది బెల్లం అంతా కూడా. ఇలా చాలా చాలా మంచిది ఫ్రెండ్స్, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటాయి, తర్వాత హెల్త్కి కూడా చాలా మంచిది. కనీసం వీళ్ళున్న వాళ్ళు కొంతమంది అయినా ఇలా ట్రై చేసి మీరు వాడండి ఫ్రెండ్స్. ఒక 4 రోజులు ఇట్లా చిరుధాన్యాలు అన్నీ వాడండి, మీకే అర్థమవుతుంది ఆరోగ్య సమస్యలన్నీ మంచిగా ఉంటాయి. మీరు తెలుసుకొని వాడండి ఫ్రెండ్స్. ఇవన్నీ వాడడం వల్ల మనకు ఆరోగ్యానికి ఏంది మంచిది ఏంది మంచిది కాదు అని తెలుసుకొని వాడండి. నేను అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఇలా మీ ముందుకైతే తెస్తూ ఉన్నా. ఇవి ఇన్ని రకాలుగా చేయొచ్చు చిరుధాన్యాలతో అనేసి. ఇలా చూడండి, ఇప్పుడైతే అంతా కరిగిపోయిందండి, ఇంకా పాక అయితే లేదు కదా, అంతా కరిగిచ్చేసాను అనమాట బెల్లం అంతా. ఇప్పుడు మిక్సీ పట్టిన పౌడర్ అయితే వేసేస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు లైఫ్ అంతా బిజీ లైఫ్ కదండి, మనం ఎక్కువ ఇట్లా పని మీద పడేసి ఆరోగ్య సమస్యలు చాలా నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. అందుకోసం అలా కాకుండా ఇలా టైం ఉన్నప్పుడు ఇలా వాడి చూడండి. ఇక్కడ చూడండి, ఇంక ఇదేం మనకి ఉడికియాల్సిన అవసరం లేదండి, ఒక 2 నిమిషాలు అలా పెట్టాలి అంతే. స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవాలి. ఇంకా అలా పెట్టేసి మనకి ఇదంతా కలిపుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా ఉడికిచ్చేది తర్వాత అదంతా ఏమి ఉండదన్నమాట. ఇప్పుడు అంత పని మీద పని అనుకుంటే పని బిజీలు ఎక్కువైపోయి ఆరోగ్యం నెగ్లెక్ట్ చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. కనీసం టైం ఉన్నప్పుడన్నా ఇలాంటి మంచి చిరుధాన్యాలు ఫుడ్ అయితే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇలా చూడండి, ఇప్పుడైతే అంతా అట్లా కలిదిప్పాలన్నమాట. మనకంతా కలిదిప్పి స్టవ్ అయితే ఆఫ్ చేసానండి, ఇంకా స్టవ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఇదంతా ఇలా కలిదిప్పుకోవాలి, అంతా మంచిగా కలవాలి, బెల్లము పౌడర్ అంతా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పౌడర్ అయితే వేసుకోవాలి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, నేనైతే వేయలేదు, కానీ మనకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసేసి కలిపితే బాగుంటుంది, కానీ నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేయలేదండి. ఎందుకంటే ఇంకా సరేలే, ఇంక సరిపోతుంది, బాగుంటుంది కదా, ఇంతే చాలని చెప్పేసి నేను ఇంతవరకు చేశాను. ఇంకా ఇందులోకి పల్లీలు కూడా వేస్తారు, కానీ పల్లీలు కూడా వేయలేదు. కొన్ని దాంట్లోకి అన్నీ వేయకూడదు కదా, అందుకోసం కొన్నివే వాడాలి. ఇందులో రాగులు, తర్వాత మినపగుండ్లు, తెల్ల నువ్వులు అన్నీ హెల్త్కి మంచిదే కదా ఫ్రెండ్స్. అందుకోసం ఇంకా వేరే ఏమొద్దు, చాలు ఇవని చెప్పేసి ఇలా చేశాను. ఇలా చూడండి, వంటలు కూడా ఈజీగా కట్టేకి వస్తాయండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుంటే అయిపోతుంది. ఇలా చూడండి, ఈజీగా కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి తేమనుకొని ఇలా కట్టేసినాం అనుకో, చేతికి కూడా ఏమీ కాదు, ఈజీగా అయితే కట్టుకోవచ్చు అనమాట. వంటలు కట్టడానికి కూడా చూడండి, ఇలా ఎంత రెడీ అయితే అయిపోయింది. ఇట్లా వంటలు అయితే కట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా. సేమ్ నేను ఎలా చేశానో అలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్, ఇవి వాడడం వల్ల ఆరోగ్యానికి ఏం మంచిదని తెలుసుకున్న తర్వాతనే వాడండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరూ.